Hi, hello friends. Welcome to my channel, PB channel. Hi friends, how are you? Welcome. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇవాళ నేను మీ అందరికీ ఒక డిఫరెంట్ కర్రీని అయితే చూపిస్తున్నాను. మసాలా సూకా మటర్ కర్రీ, అంటే అదేనండి బఠానీల కర్రీ అండి. నవరాత్రులు కదా, అందుకని చెప్పి మరొక డిఫరెంట్ కర్రీని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ తినకుండా చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. దానిలోనే ఇది వన్ ఆఫ్ ది వెరైటీ కర్రీ అండి. ఇది తింటే నాన్ వెజ్ తినలేదు అన్నటువంటి ఫీలింగే ఉండదు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంతో బగారా రైస్తో కానీ, కొబ్బరి అన్నంతో కానీ, దేంతో తిన్నా కూడా, చపాతీతో కానీ, రుమాలి రోటీ, పరాటా దేంతో తిన్నా కూడా చాలా 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 బాగుంటుంది. అందుకని చెప్పి ఈ కర్రీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని ప్రాసెస్లోకి ఇంకా వెళ్దాం. ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి మటన్ని తీసుకొని. ఆ మటన్ని చక్కగా ఒక 4-5 టైమ్స్ వాటర్లోనూ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. మటన్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది. అండ్ వెయిట్ లాస్ కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కనుక ఇట్లాంటి కర్రీస్ తినండి, చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ దీని ప్రాసెస్కి వెళ్దాం. దీని ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ ఒక హాఫ్ ఆనియన్ అయితేనేమో పేస్ట్ చేసుకున్నాను. ఇంకా టమాటో తీసుకున్నాను. టమాటోని కూడా చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న మటన్ అయితే మాత్రం కుక్కర్లో పెట్టుకుంటాను, ఒక 5-6 విజిల్స్ వచ్చినంత వరకు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి అన్నది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మసాలా మటర్ కాబట్టి మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని కట్ చేసేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేశాను. పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసినాక కొంచెం కరివేపాకుని వేసుకున్నాను. అన్ని ఐటమ్స్లోని కరివేపాకుని యాడ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు తిన్నా తినకపోయినా యాడ్ చేయండి, పిల్లలకి పెట్టండి, తినమని చెప్పండి. తినకపోయినా పక్కన పెట్టేసినా కూడా అట్లీస్ట్ దానిలో ఉన్న లిక్విడ్స్ అయితే కర్రీలోకి వెళ్తుంది కదా. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి, అందుకని చెప్పి సాల్ట్ని యాడ్ చేశాను. ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం సాల్ట్ని అయిపోయిన తర్వాత కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు వేసి చక్కగా ఫ్రై చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇదిగోండి చూడండి. నాన్ వెజ్ తినకూడదు అనుకున్నప్పుడు చాలా ఐటమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో కొంచెం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని ఇదిగోండి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. పన్నీర్ చేసుకోవచ్చు దీనిలోని. నాన్ వెజ్ తినకపోయేటప్పుడు పన్నీర్ని చేసుకోవచ్చు, లేకపోతే పెసరట్టు కర్రీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి. పెసరట్టు కర్రీ చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. పన్నీర్కి ఆల్టర్నేటివ్, మనం నాన్ వెజ్కి ఆల్టర్నేటివ్గా చాలా ఐటమ్స్ని అయితే మనం చేసుకొని తినొచ్చు. ఆనియన్ అనేది పచ్చివాసన లేకుండా ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటో ప్యూరీ, టమాటోని మిక్సీ చేసేసుకున్నాను. ఒక టమాటో తీసుకున్నాను దీనికోసం అని చెప్పి, అది ఇందులో వేసి చక్కగా దీన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. అండ్ జనరల్గా ఈ కర్రీ అనేది ఉప్మాతో చాలామంది తింటారండి. ఉప్మా మన గోధుమ రవ్వ ఉప్మాతోని చాలా బాగుంటుందంటారు. ఒకసారి ఎప్పుడైనా అది అలా కూడా ట్రై చేయండి. ఇన్నాళ్ళు చాలా హోటల్స్లోని ఉప్మాతోని ఈ కర్రీని పెట్టేవారంట. ఇప్పటికీ నాకు తెలిసి చాలా హోటల్స్లో సౌత్లో అంటే ఆంధ్రాలో పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో నేను గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అండ్ కారం మీకు కర్రీ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ కన్సిస్టెన్సీని బట్టి అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ధనియా పౌడర్, మసాలా పౌడర్ అండ్ కారాన్ని ఇందులోనైతే యాడ్ చేసుకొని ఇదిగోండి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత కారాన్ని అయితే యాడ్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. ఇదిగోండి చూడండి, చూడటానికి ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి మిక్సీ కుక్కర్లోని బాయిల్ చేసేసుకున్నానండి. 5-6 విజిల్స్ వచ్చినంత వరకు మటర్ని. అవి ఇప్పుడు ఇందులోనికి యాడ్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేనైతే మంచిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు దీన్ని చక్కగా నేనైతే కొద్దిసేపు అయితే ఉడికించుకుంటాను. గ్రేవీగా కొంచెం నేను చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు లేదు దగ్గరికే చేసుకుందాం అనుకుంటే మీకు కావాల్సినంత వాటర్ని అయితే మాత్రం మీరు యాడ్ చేసుకోండి. కొద్దిసేపు అయింది కదా, ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉందో. దగ్గర పడుతుంది కదా. ఎస్, దగ్గరికి అయిపోయిందండి. మీకు నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా ట్రై చేయండి.
చెప్తున్నాను కదా, కొబ్బరి అన్నం, బగారా రైస్, బిర్యానీ, వెజ్ బిర్యానీ, చపాతీ, రోటీ అండ్ ఉప్మా, ఇట్లా దేనితోనైనా, ఇది దోశతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. పూరీతో కూడా తినొచ్చు. నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా ఉందండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.